సాధారణంగా బొల్లి వ్యాధి అనగానే చాలా మందికి మనకి అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా బొల్లి వ్యాధి అనేది చర్మానికి సంబంధించినటువంటి ఒక వ్యాధి. ఇందులో వ్యాధి కంటే కూడా బొల్లి వ్యాధిని అంటే తెల్ల మచ్చలుగా శరీరం మీద రావటం అనేది చూసిన తర్వాత మానసికంగా కుంగుబాటు గురైపోయి మానసికంగా ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ వ్యాధిలో. కానీ మనకు కొన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు బొల్లి వ్యాధి మనకు ఎందుకు వస్తుంది, దీనికి నివారణ ఉందా లేదా, చికిత్స ఏంటి, దీని లక్షణాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ముందు అసలు మనకు మన శరీరంలో అనేక రకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. అంటే అందులో భాగంగా కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అలాగే కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే మన శరీరంలో చర్మంలో మెలనోసైట్స్ అనేటువంటి కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో మెలానిన్ అనేటువంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అయితే ఈ మెలానిన్ ఏం చేస్తుందంటే మన శరీరానికి రంగును ఇస్తుందన్నమాట. అందుకోసమే మనం ఎప్పుడైనా ఎండలో బాగా పనిచేసినప్పుడు నల్లగా మారిపోతాం. ఎందుకని? సూర్యరశ్మిని తట్టుకోవటానికి చర్మం చేసేటువంటి ఒక ప్రతిస్పందన అన్నమాట. అంటే మెలానిన్ ఉత్పత్తి చేసి ఆ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించడం. ఈ విధంగా మనకు ఆ మెలానిన్ ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మన శరీరంలో కొన్ని కారణాల వల్ల మన శరీరంలో మెలానిన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు మనకు తెల్ల మచ్చలు వస్తాయి. వాటిని మనము బొల్లి వ్యాధి అంటాం. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వలన కూడా బొల్లి మచ్చలు ఏర్పడవచ్చు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన శరీరాన్ని రక్షించేటువంటి మన రక్షణ వ్యవస్థ, అంటే మన ఇమ్యూన్ సిస్టము ఒక్కోసారి చెడు కణాల మీద కాకుండా మనకు మంచి కణాల మీద దాడి చేసి, అంటే మెలనోసైట్స్ మీద దాడి చేసి మెలానిన్ శాతాన్ని తగ్గించినప్పుడు బొల్లి అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అలాగే కొన్ని రకాల ఒక్కొక్కసారి వంశపారంపరంగా కూడా రావచ్చు. అంటే ఎక్కువగా అతినీల లోహిత కిరణాలు అంటే ఎండలో బాగా తిరిగి యూవీ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మన శరీరంలో చర్మంలో ఉన్నటువంటి మెలనోసైట్స్ తగ్గి బొల్లి వ్యాధికి రావచ్చు. అలాగే ఇంకా చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా విటమిన్స్ లోపం వలన, అంటే మనం తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో విటమిన్స్ లేకపోవటం వల్ల కూడా మనకు తెల్ల మచ్చలు రావచ్చు. అలాగే మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా లైట్ థెరపీ ద్వారా బొల్లి వ్యాధిని చికిత్స చేయవచ్చు. అంటే బొల్లి మచ్చలు ఉన్న ప్రదేశాన్ని లైట్ని ఎక్స్పోజ్ చేసి అట్ ద సేమ్ టైం మందులు వాడటం ద్వారా ఆ భాగంలో మెలనోసైట్స్ని ప్రేరేపించి మెలనిన్ని ఉత్పత్తి చేసేలాగా చేసి ఆ భాగాన్ని మళ్ళీ శరీరపు రంగులోకి మార్చడం జరుగుతుంది. లైట్ థెరపీ అనేది చాలా ప్రామినెంట్గా ముఖ్యంగా పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ బొల్లి వ్యాధి వచ్చినప్పుడు మానసికంగా కుంగుబాటు కాకుండా మందులు వాడటం ద్వారా, అంటే చర్మములో ఉన్నటువంటి మచ్చలు